హాయ్. భారతదేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు ఎలా వచ్చాయి అంటే, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నాయకుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మా పూర్వీకులు రక్తం చిందించి ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించి దానం చేస్తే వచ్చిన భూములు అంటున్నారు. అంటే ఎవరి రక్తం చిందించి సంపాదించారు, ఏ విధంగా కష్టపడి ఎవరి దగ్గర నుంచి సంపాదించుకొని ఎవరికి దానం చేసినారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా భారతీయులవే. ఇక్కడున్న పూర్తి ప్రజలు పూర్వకాలంలో హిందువులు మాత్రమే. మరి హిందువుల రక్తం చిందించి హిందువులని దగ్గర నుంచి బలవంతంగా కష్టపడి లాక్కొని వక్ఫ్ బోర్డు భూములుగా దానం చేసినరా, ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ఎవరి రక్తం చెందించి ఏ విధంగా కష్టపడి ఏ దేశాల నుంచి భూములు తెచ్చుకొని ఇక్కడ దానం చేసినారు, ఈ దేశంలో భూములు వేరే వాళ్ళు దానం చేయడానికి అవకాశం లేదు, మరి అది అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సమర్థించుకుంటున్నారో దానికి న్యాయపరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఏమంటాం, ఆ చట్టబద్ధత లేనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. సో డెఫినెట్గా మా పూర్వీకులు సంపాదించున్న అన్నదానికే అర్థం లేదు. ఎందుకంటే ఇది ఏ విధంగా భూములు వాళ్ళు సంపాదించున్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయుల భూములన్నీ వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు? వేరే వాళ్ళకి ఇన్ని లక్షల ఎకరాల భూములు, ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలని కాదు, లక్షల కొద్ది ఎకరాలు ఏ విధంగా రక్తం చిందించి కష్టపడి తీసుకొని దానాలు చేసిండ్రు, ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి స్థాయిలో అన్యాక్రాంతమైనటువంటి భూములు. సో ప్రభుత్వం కూడా ఇవి డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం లేదు, భారతదేశంలోని భూములు అన్యాక్రాంతమైనని తెలుసు. కానీ ప్రజల్లో కూడా కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే లౌకిక సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని అనుమానాలే. అదే మత సంప్రదాయంలో ఉన్నప్పుడు ఇవి మావే అని చెప్తాం, కానీ లౌకికవాదం అని పేరు పెట్టుకున్న వాళ్ళకి 100 క్వశ్చన్లు వస్తాయి. సో డెఫినెట్గా ప్రభుత్వాలు చెప్పాలి ఈ భూములు ఈ కాలంలో ఈ విధంగా అన్యాక్రాంతమైన, అందుకోసం ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే దాని మీద కంట్రోల్ ఎందుకు తీసుకురాబోతున్నాం, ఎందుకంటే కంట్రోల్ తీసుకురాకపోతే ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ప్రజలకి. అలాగే పర్టికులర్ ఎవరికైతే వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా మిస్యూజ్ అవుతుందని ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో డెఫినెట్గా కంట్రోల్ తీసుకురావాలన్న ప్రయత్నం బాగానే ఉంది, కానీ దానికి ప్రతిఘటన కూడా బలంగా వస్తూ ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఇలాంటి వితండవాదాలు, కష్టపడడం, రక్తం చిందించడం, దానాలు వచ్చినాయి, ఈ భూములు మావే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా దీనికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ ఇది అర్థమవుతుందని మనం అనుకోలేం. కానీ ఈ లక్షల కొద్ది భూమి తీసుకున్నారన్న విషయం మాత్రం అన్యాయం అనేది అందరికి అర్థం కావాల్సి ఉంది. సో ప్రజలందరిలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ప్రజలకు అర్థం కాకుండా రాజకీయం ద్వారా చేసుకుంటూ పోతూ ఉపయోగాలు ప్రజల్లో తీసుకురావాలి. ఏ విధంగా భారత సమాజం నష్టపోయింది, ఏ విధంగా మోసపోయింది భారతదేశం అనేది, భారత ప్రజలు ఏ విధంగా మోసపోయినరు అనేది ప్రభుత్వాలు భారతీయ ప్రజలకి పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ నగర స్థాయి వరకు తెలియజెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు ద్వారా జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. ప్రజలు ఈ అన్యాయాలని, వక్ఫ్ బోర్డు ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లేనట్లయితే నెమ్మదిగా అర్థమయ్యేసరికి నష్టం కూడా అదే బలంగా ఉంటుంది. సో మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. బిల్లు వస్తే మాత్రం కొంతవరకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. బట్ ఈ వితండవాదనలు మాత్రం సరి అయిన విధానం కాదు. ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.